అప్పుడు కేసీఆర్ అవినీతి చేసినప్పుడు, నన్ను సిరిసిల్లలో కొట్టించినప్పుడు నేను క్యాంపెయిన్ చేసి కేసీఆర్ మీద కేసులు వేసి ఆయన సెక్రటరియట్ను ఓపెన్ చేయకుండా 5 సార్లు ఆర్గ్యుమెంట్స్ వినిపించలేదా? అర్థం చేసుకో, మనసు మార్చుకో. ఇప్పుడైనా బాహ్యంగా ఎందుకు చెప్తున్నాను? నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలేదు కనుక నువ్వు అల్లు అర్జున్ని అరెస్టు చేయించావా లేదా? గుండె మీద దేవుడు ఉన్నాడు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి మారు మనసు పొందు. ఇప్పుడైనా అల్లు అర్జున్కి బాహ్యంగా కాల్ చేసి క్షమాపణ చెప్పు. నువ్వే హోమ్ మినిస్టర్వి, నువ్వే సీఎంవి, నువ్వు చెప్తేనే మీ పీపీ సైలెంట్గా ఉన్నాడా లేదా? నువ్వు చెప్తేనే ఆయన్ని జైల్లో పెట్టారా లేదా? దీని కొరకు కేసేసి సిబిఐ ఎంక్వైరీ చేయించమంటావా? నీ ఫోన్ రికార్డ్స్ లాగమంటావా? పెట్టుకోవద్దు, ఈ రూట్లో వెళ్ళొద్దు. ఒక ప్రపంచ శాంతి దూతగా, ఒక అన్నగా చెప్తున్నాను. నన్ను అరెస్ట్ చేశారు ఇల్లీగల్గా. ఎవరు చేయించారు? 2012 మే 21 సోనియా గాంధీ. ఎవరి ద్వారా చేయించింది? సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా. ఎందుకు చేశారు? ఒకే ఒక కారణం, వాళ్ళ అవినీతిని ఎత్తి చూపించానని. రేణుకా చౌదరితో చెప్పి అహ్మద్ పటేల్ని వారింటికి పంపించి 9 గంటల మీటింగ్ పెట్టి నేను కాంప్రమైజ్ అవ్వనందుకు నన్ను అరెస్ట్ చేశారు. ప్రపంచ లీడర్ని నన్నే చేసినప్పుడు ఒక యాక్టర్ అల్లు అర్జున్ చేయడం మీకు విశేషమా? మరి మోహన్ బాబు టీవీ రిపోర్టర్ మీద దాడి చేసి చితగొట్టి ప్లాస్టిక్ సర్జరీ అయినంతగా క్షమాపణ చెప్పని మోహన్ బాబుని నువ్వు అరెస్ట్ చేయించగలిగావా? ఓహో అన్నా కదా స్టేట్మెంట్స్. కమ్మోళ్ళు అమ్మోళ్ళు లాంటి వాళ్ళు దేవుళ్ళని కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు. నేను ఒక బీసీగా మాట్లాడుతున్నాను, దేవుడు జనుగా. నీతి నిజాయితీ ఉన్న ప్రతి మీడియా, అందుకే ఒక సోషల్ మీడియా ఒక ఆర్టికల్ వేస్తే నేను చెప్పింది పెడితే 11 లక్షల మంది వాచ్ చేశారు. రెగ్యులర్ మీడియా ఇప్పోతే సోషల్ మీడియా ఉంది. న్యాయం చేయండి. ఇప్పుడైనా తమ్ముడు రేవంత్ రెడ్డి, నువ్వు రైతుని హ్యాండ్కాప్ చేసి ఇడ్చుకెళ్ళవే, నీ పాపం పండింది. నువ్వు సమిట్ పెట్టనన్నావే, నీ పాపం పండింది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయించవే, నీ పాపం పండింది. కోట్ల మంది అభిమానులు ఉన్న అల్లు అర్జున్తో నువ్వు పెట్టుకుంటావా? 2200 మీటింగులు పెట్టాను శాంతి సభలు. నైజీరియాలో పెద్ద మీటింగు 70 లక్షలు, అమెరికా వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు, హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్, జిమ్ఖానా గ్రౌండ్స్, ఈ గ్రౌండ్స్ అన్ని నిండిపోయినప్పుడు 10-20 లక్షలు బెంగళూరులో, చెన్నైలో. ఒక్కరు చనిపోలేదే 2200 మీటింగ్స్లో. మేము డిసిప్లిన్గా స్పిరిచువల్గా పెడతాం. ఆ తల్లి చనిపోయింది, చాలా విచారం. వెంటనే అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేశాడు. నేను ఈరోజే చెప్తున్నాను అల్లు అర్జున్కి కనీసం ఆ కుటుంబానికి ₹1 ఇవ్వమని. ఇవ్వగలిగితే 5 కోట్లు. దేవుడు నీకు 1000 కోట్లు ఇచ్చాడు, ఇంకో 10,000 కోట్లు ఇస్తాడు. దేవుడు నేను దీవిస్తాడు. ఆ కుటుంబానికి ₹1 5 కోట్లు చెల్లించు. ఎందుకంటే బిడ్డ అనాథే అయిపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడు. కానీ నీకు మంచి రోజులు వచ్చే అల్లు అర్జున్, దేవుడు నీతో ఉన్నాడు, నేను నీతో ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.